అంటున్నారు సార్. సరే ఫోన్ అతనికి ఇవ్వు. లేదు సార్, మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్. నేను అరగంటలో వస్తాను, అర్జెంట్ అయితే ఫోన్ చేయి. అలాగే సార్. డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు ఇన్ఫామ్ చేయగలరా? లీడింగ్ చైన్ తీసేవయ్యా. ఇట్ వాస్ రియల్లీ ఎంబారసింగ్. ఇంట్లో రత్న స్వామి, పొద్దున మనుషులు దొరకరా ఏంటి? తప్పు చేసావు కేకే, నువ్వు చెప్పండకూడదు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్. వీడిని కట్టి పైన వేలాడదీయండి. సార్ కొట్టడం వరకు ఓకే, కానీ వేలాడదీస్తే ప్రాణాలకు ఏమైనా. నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపలికి పెడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు. నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే. దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనికి వెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను, అలాగే వదిలేసరే క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ తరిమేశాం. మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా? అయ్యో, హే కేకే, కేకే. ఇట్ హర్ట్స్. వీలైతే కొంచెం త్వరగా దించండి. రమేష్, హే రమేష్. హే, ఎవరై వచ్చేసింది? కిందకి రమ్మను వాడిని. రమేష్, హే రమేష్, హే హే పైకి రా, పైకి రావయ్యా. కేకే, కేకే, కేకే. సార్ ఎంత పని చేశారు? కిందికి దించు, దించు. రే, ఎవరిని అడిగి చేసావురా? ఎవరిని అడిగి చేసావు? నేనే కదా ఇన్స్పెక్టర్, నన్ను అడగాల్సిన పని లేదా? లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి దించండి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి బండిది. నా అక్యూజ్ని కొట్టడానికి వాడేవాడయ్యా? ఏం చేయాలో నాకు తెలుసు. ఆర్డర్ నీది, నోరు మూసుకుని బయటికి పో. అయ్యో, కేకే, కేకే, కేకే. నిన్ను వాడుకుని నన్ను లేపేశారు. ఇదే ఈ గేమ్లో ఫస్ట్ మూవ్. రేపు ఇంకొకరిని పెట్టి నిన్ను లేపేస్తారు. దట్ విల్ బి ద లాస్ట్ మూవ్ ఆఫ్ దిస్ గేమ్. నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏసీ గారు లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేశాడా? నువ్వే కావాలని చేసావా? ఉన్నాడు ఆయన లైన్లో? అవును సార్. సార్, అవును సార్, వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం. సార్ అందుకని మనం అలాగే వదిలేగలం సార్. ఆయనకు లో బీపీ ఉంది సార్. ఏమైనా అయితే సార్, నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్ని మీరెలా సార్ ఎంక్వైరీ చేస్తారు? సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను, తీసుకుపోయే తీరుతాను సార్. ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్. డీసీ గారితో నేను మాట్లాడతాను సార్. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను సార్. సార్ ఏంటయ్యా? పోయాడు సార్. హలో కృష్ణమూర్తి, హలో. సంతోషమేగా? ఎవరు? కృష్ణమూర్తి, ఏంటి మాట్లాడుతుంటే లైన్ కట్ చేశావు? సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి. టైం లేదు. ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్. ముందు ఆ బాడీని డిస్పోజ్ చేయాలి. 2 టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడుగా, మంచి పనుడు. నేను వాడితో మాట్లాడాను. 2 hours అక్కడ ఉంటాడు. వాడు చెప్పినట్టు ఫాలో అయిపో. బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను. ఆ ఏరియాలో
ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమనండి. ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సర్న్ ఆఫీసర్దే బాధ్యతని చెప్పండి. కంట్రోల్ కంట్రోల్ రిసీవ్డా? సార్ సార్ డీసీ పంపించారు సార్. బాగున్నారా? బాగున్నారు సార్. చెప్పండి. సార్ బ్యాచిలరే కదా, ఆయనట్లోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారా? ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్. సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్. నోరు మూసుకుపోయింది, బాడీ తిరగటం లేదు, మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు. ఏయ్, ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా? తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అందుకే చెప్తున్నాను సార్. అధికారులు చెప్పింది చేయటమేగా మన పని. అది చేసేసి వెళ్ళిపోదాం. అది కరెక్టే సార్. దించండి. జాన్సన్, ఆ చైర్ తీసుకురా. అలా దిక్కులు చూస్తూ నుంచుంటావే. ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. రమేష్ రావయ్యా, ఆ చైర్ వేసుకొని ఎక్కి కట్టు. షూ తీయచ్చు కదా? తీసే. జాన్సన్, ఓ చైర్ ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి. అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్దాం. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం. మాట్లాడు.